రాజకీయ రాజధాని విజయవాడలో జనసేన ముఖ్య నేత పెద్ద గొంతు కలిగిన బీసీ నాయకుడు పోతిన మహేష్ ఆ పార్టీకి దూరం కావడం అంటే ఒక విధంగా నష్టంగానే భావించాలి. నాయకులు అంత సులువుగా తయారు కారు. అలా తయారు చేసుకున్న వారిని కాపాడుకోవడం పార్టీలకు అతి ముఖ్య కర్తవ్యం కావాలి. పోతిన మహేష్ జనసేనలో ఉండడం ఆ పార్టీకే రాజకీయ లాభం. ఆయన వెళ్ళిపోతే ఆయనకంటూ లిఫ్ట్ వేరే చోట దొరుకుతుంది. కానీ మరో నేత అక్కడ ఆ స్థాయిలో దొరకడం జనసేన వంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న పార్టీకి కష్టం. పోతిన మహేష్ ఒంగోలు జిల్లాలోని గంటవారిపాలెం వెళ్లి మరీ వైసీపీలో చేరారు. ఆయనను జగన్ కౌగిలించుకొని మరీ భుజం తట్టారు. మరి పోతిన మహేష్ అంటేనే ఫైర్ బ్రాండ్. ఆయన జనసేనలో ఉన్నప్పుడు వైసీపీని పదునైన మాటలతో చీల్చి చెండాడాడు. అటువంటి మహేష్ వైసీపీలో వెళ్లారంటే ఏమి హామీ పొంది ఉంటారు అన్నది అందరిలోనూ కలిగే డౌట్. పోతిన మహేష్ భవిష్యత్తుకు తాను హామీ అని జగన్ చెప్పారని అంటున్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం రాగానే మహేష్కి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అంటున్నారు. అంటే ప్రస్తుతం పార్టీలు మారిన వారు చాలా మంది సీట్లు ఖాళీ అవ్వబోతున్నాయి. వాటిలో ఒక దానిని మహేష్కి ఇస్తారంటున్నారు. మహేష్ని పార్టీలోకి తీసుకున్నారంటే ఆయన వల్ల కూడా రాజకీయం లాభం ఉండాలి కదా అన్నది మరో చర్చ. మరి ఆయనకు ఇచ్చిన టాక్స్ ఏంటి అంటే విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిగ్ షాట్ సుజనా చౌదరిని ఓడించాలి. ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ, అలాగే మైనారిటీలు ఎక్కువ. ఈ రెండు కలిస్తే వైసీపీ విజయం ఖాయం. పైగా ఇక్కడ టీడీపీ గెలిచింది ఎప్పుడూ లేదు. బీజేపీకి ఆశలు కూడా లేవు. పోతిన మహేష్ సుజనా చౌదరిని ఓడించే విషయంలో వైసీపీకి పూర్తి స్థాయిలో ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా ఆయనకు వైసీపీలో మంచి ప్లేస్ ఉంటుందని అంటున్నారు. అలా పోతిన మహేష్ ముందు ఒక భారీ ఆఫర్తో పాటు ఒక బిగ్ టాస్క్ కూడా ఉందని అంటున్నారు. చూడాలి మరి విజయవాడ పశ్చిమలో ఏం జరుగుతుందో. మరో ట్విస్ట్ కూడా ఇదే నియోజకవర్గంలో చోటు చేసుకుంటుందని అంటున్నారు. టీడీపీ నుంచి కూడా కీలక నేతలను ఆకట్టుకొని వైసీపీలో చేర్చుకుంటారని అంటున్నారు.